హలో ఇన్స్పెక్టరా? మీరెవరు? నీకు హెల్ప్ చేద్దామని ఫోన్ చేశాను. ఖచ్చితంగా నేను ఎవరో చెప్పాలా? అక్కర్లేదు, విషయం చెప్పండి సార్. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, గురువు అడుగు పెట్టాక ఎవరు సరుకు సప్లై చేయలేకపోతున్నారని. ఎక్కడా ఒక పురుగు కూడా కనిపించట్లేదని అనగానే నవ్వేశారు. అదేంటి? రోజు ఒక అమ్మాయి రకరకాల బోట్లు పెట్టుకుని సరుకు సప్లై చేస్తుందంట. నువ్వు టాటా చెప్తున్నావంటగా? ఎలా తీసుకుపోతుంది? 557F బస్సు. ఎన్ని గంటల బస్సు? 8:30. ఏ బస్ స్టాండ్? ఆ అమ్మాయి సీట్ పక్కనే ఒక సీట్ బుక్ చేసి పెడతాను, తనతో పాటు వెళ్తావా? ఇన్ఫర్మేషన్ కనుక తప్పైందో త్వరగా పళ్ళు తోముకొని బయలుదేరు. టైం 7 అయింది. 8:30 బస్సు. పోతున్నా నిద్రపోతున్నావేంట్రా? బేవస్కా. చాలు చాలు ఆపు ఆపు. కానిస్టేబుల్ బస్సు నుంచి ఎవరు చెక్కుండా చూసుకో. ఓకే సార్. ఏమా మీ బ్యాగ్ లో సార్ చూపించండి, చెక్ చేయాలి. అందరూ బ్యాగ్ లో ఓపెన్ చేసి పెట్టండి. నీ బ్యాగ్ చూపించు. ఏంటది చూపించు. బ్యాగ్ ఇదిగో. చూపించు. ఇస్తారు. ఆ మూట ఏంటి చూపించు. ఇదేవరిది? చూపించమని చెప్తున్నాను కదా. చెప్పాలా? తెరువమ్మా. ఆ వాటర్ బాటిల్ ఈ జిప్ కూడా తెరువు. జిప్ తీసి చూపించు. నీకు ప్రత్యేకించి చెప్పాలా? ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పడం కుదరదు. ఇవ్వండి. అటువైపు బ్యాగ్ తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? నాకు సార్ తెలుసు, ఫ్రెండ్సే. మంచిది, ముందు బ్యాగ్ తెరు. త్వరగా తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? ఆ టిఫిన్ బాక్స్ ఏముంది? తీ బయటిది తీయే. సార్ ఇటువైపు అందరూ క్లియర్ సార్. బాక్స్ తెరు. తెరమన్నానా? పెరిగానే తీసుకెళ్ళడానికి ఎందుకు అంత భయపడి ఉనికిపోతాను? మొదట మోహన్, నీ టైం బాగుండి నాకంట పడింది. ఒకవేళ గురు కంట పడి ఉంటే నువ్వు చచ్చి ఇప్పటికి 3 గంటలు అయ్యేది. నేను నీ కోసం ఇక్కడ పని చేస్తున్నాను, కానీ గురువు కోసం ఎవడో ఒకడు నీ దగ్గర పని చేస్తున్నాడు. మన బచ్చాకళ్ళు ఎప్పుడు అలాంటి పని చేయరే, విశ్వాసంగా ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో ఒక్కొక్కలా పసిగట్టు. ముందుగా ఆడెవడో కనిపెట్టి ఆడి కథ ముగించు, లేదా నేనే నీ కథ ముగించాల్సి వస్తుంది. చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా చూడు కోకిల, ఏడవకు. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, నాకు కూడా సమస్య. లేదు సార్, నాకు మాత్రమే సమస్య. నన్ను పట్టించాలనే ఇలా ప్లాన్ చేశారు. మిమ్మల్ని పట్టించాలంటే మీ పేరే చెప్పేవారు. భయంగా ఉంది సార్. ఇప్పుడు నేను చేయబోయే పనితో ఈ భయం అంతా పోతుంది. నువ్వు టెన్షన్ లేకుండా పని చేయొచ్చు. రే సన్నే, నాకు ఒక డౌట్. ఒకవేళ ఇరికిచ్చింది నువ్వే అయితే? ఇంతకీ ఎవరు చెప్పారో ఒప్పుకుంటే వదిలేస్తాను. ఇదేం పెద్ద విషయం కాదు, ఏదో కోపంతో ఆవేశంలో చెప్పారనుకుంటా. ఎంత కాదనుకున్నా మనదంతా కుటుంబం. అందరి ఫోన్స్ లో ఉన్న కాల్ హిస్టరీ చూపించమనండి సార్. ఉదయం నుంచి ఎవరు బయటకు వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. సన్నీ అన్నా, ఎవరి ఫోన్ ఇది? అది నాదే అన్నా. కాల్ లిస్ట్ డిలీట్ అయింది. చేస్తారా? ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. క్షమించనా అన్నా, నేనేం చేయలేదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. ఫోన్ నుండి ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా.
నేను చేయదన్నా, నిజంగా నాకు తెలియదన్నా, దండం పెడతానా, నేనే తప్పు చేయలేదన్నా, నిజంగా ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. అన్నా ఉదయం నుంచి వేరే ఎవరైనా ఫోన్ తీసుకున్నారేమో అడగండి. అన్నా ఇద్దరు ఫోన్ తీసుకున్నారన్నా. ఈ పిల్లని వీడే పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు, లేదా వీడు పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు. ఇందులో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాడిని వదిలేసి రెండో వాడిని చంపేస్తాను. అలా కాకుండా నోటికి వచ్చినట్టు ఏదో ఒక సమాధానం చెప్తే ఇద్దరిని చంపాల్సి వస్తుంది. ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి పని ఇవ్వట్లేదు కదా, ఆ కోపంతో పట్టించుంటాడు. పనివనందుకు ఇంతకు ముందులా చేతిలో డబ్బులు అడగపోయేసరికి కోపంతో పట్టించుంటాడన్నా. అన్నా ఒక పిల్ల గ్రూప్ లో ఉంటే ఏదో ఒక సమస్య వస్తుందన్నా, అందుకే పట్టించుంటాడు కదవా. ఆ పిల్ల ఈ పనికి సెట్ అవ్వదు, ఏదో ఒక రోజు తను ఇరుక్కుపోతుంది, మనందరినీ ఇరికించేస్తుంది అన్న కోపంతో వీడే పట్టించేసి ఉంటాడన్నా. అన్నా ఆ పిల్ల అసహ్యంగా ఉంది కదన్నా, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా వీడు ఆ పిల్లని ప్రేమించుంటాడు, తను ఓకే చెప్పింటాడు, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి దాని మీద నీకు కన్నుంది, ఏదో ఒక రోజు అది నీ వీక్నెస్ తెలుసుకుని నేను లొంగ తీసుకుంటుంది, తర్వాత నీ పోస్ట్ లో కూర్చుంటుంది. అప్పటికి చేతులు కట్టుకుని ఆ పిల్లకి సమాధానం చెప్పాలన్న కోపంతో పట్టించుంటాడన్నా. కరెక్ట్, అంతా కరెక్ట్ గా చెప్పావు, కానీ అసలు వ్యక్తి ఎవరో మార్చి చెప్పావు. నువ్వే కదా? ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఫోన్ అలవాటైపోతుంది, మైండ్లో పెట్టుకోకూడదు. నీ ఆలోచన అంతా సరుకు డెలివరీ ఇచ్చే దాని మీదే ఉండాలి. ఇటువంటి వాళ్ళు 8 మంది వస్తారు, 5 వస్తారు. న్యాయం ధర్మం మాత్రమే ఈ వృత్తిలో నిన్ను కాపాడతాయి. అర్థమైందా? పో, భయపడకుండా పో. రే సన్నీ, బాడీని వాష్ చేసి ఈ చోటంతా తుడిచి ఫినాయిల్తో కడిగి ఇన్ని తీసుకెళ్లి యాసిడ్లో ముంచండి. నాకెందుకో డౌట్గా ఉంది సార్. ఒకవేళ అతను చెప్పినట్టు ఇతనే ఆ పని చేస్తుంటే ఇతన్ని షూట్ చేయండి సార్, అప్పుడే నేను వెళ్తాను. నా క్యాల్కులేషన్ మిస్ అవ్వదు, కరెక్ట్ గా ఉంటుంది. తప్పకుండా వీడియో చేసి ఉంటాడు. లేదు సార్, మనం ఎవరం కళ్ళతో చూడలేదు, ఊహించి చంపడం అంత కరెక్ట్ కాదు సార్. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. మీరు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి షూట్ చేయండి, ఓకే? అన్నా తను నమ్మదన్నా, తను సారీ చెప్తుందన్నా. అన్నా తను చూపు అదలో ఉందన్నా. అన్నా ప్లీజ్ తను నమ్మదన్నా, తను నమ్మదని చెప్తుందన్నా. నేనేం చేయలేదన్నా, నన్ను నమ్మన్నా, నిజం చెప్తున్నా, నేనేం చేయలేదన్నా, నా మాట నమ్మన్నా. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసురా, కానీ మన పనికి ఇట్టేట అమ్మాయి దొరకడం కష్టం రా. కుదరదు సార్, షూట్ చేస్తేనే ఇక్కడ నుంచి వెళ్తాను. నాకేం తెలియదన్నా, నిజం చెప్తున్నా, నన్ను క్షమించరా. నాకే పాపం తెలియదరా సార్. వద్దంటావా? అది కాదు సార్, మరీ భయంకరంగా ఉంది, అందువల్ల తిరిగి నడిచి వెళ్తుంటాను, అప్పుడు షూట్ చేయండి. చెవులకి సౌండ్ వినిపిస్తే చాలు. ఆ బ్యాగులా ఇవ్వవే. వద్దమ్మా, ఇవ్వమంటున్నాను కదా. ఇవ్వు. ఇవే మాత్రం అవి వేసుకుంటే కడుపులో తిప్పుతోంది. విసుక్కోకమ్మా, ఇంకో 4 రోజులేగా. ఏ అప్పటికి నేను ఉన్నానా? నువ్వు ఇలాగే అంటుంటే నేనే నీ గొంతు పసుపు. సరే కోపడుకో. ఎవరమ్మా? మీ అమ్మని కాపాడుకోవడానికి నా మనుషుల్ని చంపించావా?
సార్ సార్ అమ్మకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఇంత ధైర్యం? సార్ అమ్మను వదిలేండి సార్ ప్లీజ్ సార్. దీనికోసమేగా మా వాళ్ళని చంపించావు. ఉన్న పలంగా మానేస్తానంటే ఏమనుకోవాలి? ఇక ముందు ఈ పని చేయగలనని అనిపించట్లేదు సార్. భయంగా ఉంది. తప్పకుండా దొరికిపోతాను సార్. ఇంతవరకు పూర్తి చేసిన పనికి డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఇదిగోన్నా. సారీ అన్న, మెడపట్టి ఉంది కాదన్నా, అదే అప్పడం తుంచుకోవడం కష్టమని. సరే, రేపు సాయంత్రం 6 గంటలకు రా. డబ్బులు రెడీ చేసి ఉంచుతాను. రేపు సాయంత్రం అందరినీ సినిమాకి తీసుకుపోతా అన్నా. ఈ వృత్తిలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి పోలీసులకు పట్టుబట్టం, రెండోది నా చేతిలో చావడం. సార్ అయినా ఇందులో నీకేదీ జరగదు. ఎందుకంటే నిన్ను క్లీన్గా ఎస్కేప్ చేయడానికి నేనున్నాను. అర్థమైందా? మీకు చాలా థ్యాంక్స్ సార్. మిగతా వాళ్ళ విషయంలో మొరటగా ఉన్నా నీ విషయంలో ఎంతో మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఎదురుగా ఉన్న రూమ్ కబోర్డ్లో ఒక బ్రౌన్ బ్యాగ్ ఉంది. అందులో నీ డబ్బు ఉంది. తీసుకొని వెళ్ళిపో. ఒక గంట సేపు నాతో సర్దుకుపోయావంటే బతికినంత కాలం బాగా సుఖపడతావు. మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచే మనసులో ఒక చెప్పలేని ఫీలింగ్. అయినా అది ఇప్పుడే నీకు చెప్పుకుంటున్నా. రేప్ చేయటం నా వల్ల కాదు. స్పైనల్ క్యాట్ టోటల్ డ్యామేజ్ అయింది. నువ్వే కాస్త కోఆపరేట్ చేసి పని ముగించు. అక్కడ రిమోట్ ఉంది, ఏసీ ఆన్ చేసి పడుకో. మేడం చేయి. అమ్మ, అన్నిటినీ ఉన్న పళ్ళని వదిలేసి నాతో రండి. ఒక ప్రాబ్లం వచ్చింది. వెంటనే దారిలో ఏం జరిగిందో చెప్తాను, త్వరగా రండి. తన అంటుందిగా, గబగబా బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకొని భద్రాచలం వెళ్ళిపోండి. నేను నా వాళ్ళు నోట్లో వేలేసుకుని మూసుకొచ్చుంటా. ఏం చేసామే మోహన్ ని? బొమ్మలా బిగుసుకున్నాడు. సార్ నేనేమీ చేయలేదు, తోసనంతే. దాంతో మూర్చిపోయాడు. అసలే మెడ విరిగి ఉన్నవాడి మెడ కసితీరా మెలి తిప్పి అమాయకురాల్లా నటిస్తున్నావా? వచ్చేసిందా బావా? దాన్ని మాత్రం వదలకు. ఏయ్, మోహన్ ఎవడో, వాడి పవర్ ఏంటో తెలుసా నీకు? వాడికి ఏదైనా జరిగితే బాంబే నుంచి వస్తుంది. ఇది వచ్చింది చూడు.
భాయ్ దాని దగ్గరే ఉన్నాను, మాట్లాడండి. ఇదిగా మాట్లాడవే. హలో ఏమ్మా కోకిల, ఎట్లున్నావు? సార్ సార్ మోహన్ బొమ్మలా బిగుసుకుపోయిందని తెలిసింది, కానీ నేను ఇప్పటికీ మోహన్ వదులుకోలేదు. నేనెట్లా మోహన్ వదులుకుంటా? నేను చెప్పిన పని చేయకపోతేనే వదులుకుంటా. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే అందుకు కారణమైన వాడిని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సార్ నేను వాంటెడ్ గా ఏం చేయలేదు సార్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మోహన్ వదులుకోకూడదంటే ఏం చేయాలి? మోహన్ మీకు ఏ పనులు చేసేవారో అవన్నీ నేను చేస్తాను సార్. ఆ పనులు నేను చేస్తే వదిలేస్తారా సార్? ముందు ఆడున్న స్టాక్ అంతా క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత నీ గురించి మాట్లాడతాను. సార్ ఎన్ని కిలోలు సార్? 100 కిలోలు. సార్ అంతేలా మార్చగలను సార్? అదే కదా మోహన్ చేసేవాడు. వాడి మెడకాయ ఇరిచిపారేసినాం. సరే సార్, ఒప్పుకుంటాను. నేను దీనికి ఎన్నోసార్లు చెప్పాను, నన్ను కాపాడే ప్రయత్నం చేయొద్దని. అది దానికోసం ఏదో చేయకూడని పని చేసి సమస్యలో ఇరుక్కుంది. ఎంత కష్టపడైనా దాన్ని బయటికి తీసుకురావాలి. నేనుండగానే అది జరిగి తీరాలి.